నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మనం ఇప్పుడు ధర్నా చౌక్ దగ్గర ఉన్న మహాధర్నాలో అయితే ఉన్నాం. మనం TRGOS తెలంగాణ రిటైర్డ్ గెస్టెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం చూస్తున్నారు. వాళ్ళు ధర్నా చేస్తున్నారు. పెన్షన్స్ కూడా వాళ్ళకి రాలేదని చెప్పి కూడా వాళ్ళు పెన్షన్స్ వాళ్ళకి ఎలాగైనా రావాలని చెప్పి కూడా గవర్నమెంట్ కూడా అడగడం మనం చూస్తూనే ఉన్నాం. మహాధర్నాలో పాల్గొన్న వీళ్ళందరికీ కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మన దగ్గర ఇప్పుడు నరసరాజు గారు ఉన్నారు. మనం మాట్లాడదాం. అసలు ఏంది వాళ్ళ డిమాండ్లు ఏంది, వాళ్ళ గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటని మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. అసలు ఏం జరుగుతుంది? మహాధర్నా అనే కార్యక్రమం పెట్టుకున్నారు. తెలంగాణ రిటైర్డ్ గెస్టెడ్ ఆఫీసర్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ రావట్లేదని చెప్పి కూడా ధర్నా అయితే చేస్తున్నారు అనమాట. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్? ప్రభుత్వం ఈ 75-80 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొస్తుంది. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లకు మేము ఖచ్చితంగా మీకు రావాల్సిన న్యాయపరమైన హక్కులను మేము సాధిస్తామని చెప్పి మీకు ఇస్తామని చెప్పని మాకు వారు మేనిఫెస్టోలో పెట్టి కూడా వారు ఇప్పటి వరకు కూడా ఈవెన్ కనీసం వాళ్ళు పెట్టిన డిమాండ్లు ఒక్కటి కూడా మాకు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా దౌర్భాగ్యం. అదే కాకుండా ఒక పెన్షనర్ ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిపోయిన తర్వాత అతనికి రావాల్సిన GPF కానీ గ్రాట్యుటీ కానీ వాళ్ళు దాచుకున్న డబ్బులు ఏం ఫ్రీగా వచ్చే డబ్బులు కావు. మేము దాచుకున్న డబ్బులను రిటైర్డ్ అయిన తర్వాత అతనికి ఆ డబ్బులు వచ్చేసేస్తే వారు ఏందని చెప్పండి, పిల్లల పెళ్లిలో లేకుంటే వాళ్ళకు ఇల్లు కొనుక్కోవడం లేకుంటే అప్పు తీసుకుంటే అప్పులు చేయడం ఏదో ఒకటి జరుగుతుంది. కానీ అది ఇవ్వకుండా వారు ఏంటంటే ప్రభుత్వం అంటే 2.5 సంవత్సరాల నుంచి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వం వాళ్ళని తిప్పలు పెడుతుంది. ఈ డబ్బులు రాక కూడా చాలా మంది ప్రీవియస్ అప్పులు చేసినప్పుడు నౌకర్లు ఉన్నప్పుడు అప్పులు చేసేసి వారు సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా చాలా ఉన్నది. మీరు కూడా ఈ మధ్యలో పేపర్లో కూడా మీరు చూశారు. చాలా దారుణమైన పరిస్థితి. ఒక ఉద్యోగిని ఒక పెన్షనర్లను వాళ్ళను మరణం అయ్యేటట్టుగా మీరు ఈ విధంగా చేయడం అది ప్రభుత్వానికి మంచిది కాదు. ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ లో కూడా ఎన్నో స్కీమ్లు అనేవి కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ 6 హామీలు తీర్చడానికి కూడా చాలా వరకు కూడా వాళ్ళు ఇప్పుడు కష్టపడుతున్నారు. వాళ్ళ దగ్గర నిధులు లేవని చెప్తున్నారు. ఖజానా లేదు, మొత్తం గత ప్రభుత్వం తీసుకుపోయిందని చెప్పి కూడా మనం చూస్తున్నాం. ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం చూస్తున్నాం. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఉంటది, పైసలు ఎందుకు ఉండవు? ఇప్పుడు మేము నౌకరీ చేసుకుంటూ ప్రభుత్వానికి ఆదాయం ఎవరు తీసుకొస్తుండ్రు? మేము తీసుకొస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళము మేము కష్టపడి మేము అవన్నీ డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి మేము జమ చేస్తున్నాం. జమ చేసిన తర్వాత వచ్చిన డబ్బులను ప్రాపర్ యూటిలైజ్ చేసే బాధ్యత ఒక ఇంటి పెద్ద, అంటే రాష్ట్రానికి సంబంధించిన పెద్ద ఆయన మన చీఫ్ మినిస్టర్ గారు వారు చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 1000 రూపాయలు మనకు జీతం వస్తే ఆ 1000 రూపాయలనే మనకు దేనికి ఎన్ని పైసలు ఖర్చు పెట్టుకోవాలనేది మనకు ఒక సిస్టమ్ ఉంటుంది. ప్రతి కుటుంబీకుడు ప్రతి ఇంటి ఓనర్ కూడా ఆయన ఆలోచిస్తాడు. మనకు ఉప్పులకి ఏమైతే పప్పులకి ఏమైతే తర్వాత కిరాణం ఇంటికి రాయని చెప్పని ఎందుకు చూసుకొని ఏమన్నా పైసలు మిగిలితే పిల్లలు ఏమైనా ఆడితే పిల్లలకి ఇస్తారు. కానీ ఆ విధంగా కాకుండా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మాకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చిన స్కీములు అన్నట్టు మొత్తం మేనిఫెస్టోలో పెట్టిన స్కీములు కాకుండా సంబంధం లేని స్కీములు కూడా మీరు ఇస్తున్నారు. అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు షాది ముబారక్ అని చెప్పన్నారు. షాది ముబారక్ అని చెప్పండి. షాది ముబారక్ కానప్పుడు మీరు ఈ స్కీమ్ పెట్టినప్పుడు ఎవరు పెళ్లి చేసుకోలేదా? ఇప్పటివరకు ఎవరు పెళ్లి చేసుకోలేదా? అది కాకుండా ఇంకా తులం బంగారం అని చెప్పడం. ఒక తులం బంగారం అంటే ఎంత అవుతుంది? 1 లక్ష రూపాయలు కావాలి. ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు? మీ పార్టీ ఫండ్ ఇస్తున్నావా? మేము ట్యాక్స్ కట్టిన డబ్బులకి మీకు తీసుకొస్తున్నారు. స్కీములు పెట్టడం తప్పంటారా? తప్పని నేను అంటలేదు. నేను ఎవరికైతే వాస్తవానికి ఎవరైతే రావాలో ఆ బిలో పవర్టీ లైన్ పర్సన్కి ఇవ్వాలి. ఇవ్వకుండా దాంట్లో కూడా మొత్తం ఉన్నోళ్ళే వాళ్ళు మొత్తం స్కీమ్ తీసుకుంటుంటే మరి ఎట్లా చెప్పు? స్కీములు ఎట్లా ఎందుకు చెప్పు? నేను ఒక మాట్లాడుతున్నా, ఒక ఇండస్ట్రీ పెట్టండి. మీరు మీలాంటి యువతకు బాగుపడతారు కదా, ఇండస్ట్రీస్ పెట్టండి. మీరు వాళ్ళని సోమరిపోతులు చేసేసి వాళ్ళని తాగుబోతులు చేసేసి రోడ్డు మీద వదిలిపెడుతున్నారు. వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు అయ్యే అవకాశం చాలా ఉన్నది. ఫ్రీ స్కీమ్ల వల్ల చాలా అవుతుంది. అదే ప్రపంచంలో వెనుజులా దేశం అనే దేశం పెద్ద ధనిక దేశం, ప్రపంచంలో ధనిక దేశం. వాళ్ళు ఇట్లా ఫ్రీ ఇచ్చేసేసి లాస్ట్ ఏందని చెప్పండి మొత్తం దివాళీసిపోయి ప్రజెంట్గా ఒక 200-300 కూడా ఒక వ్యక్తి దగ్గర 200 రూపాయలు కనపడితే ఆయన చంపే పరిస్థితి వచ్చేసింది. ఆడవాళ్ళు కూడా 50 రూపాయలకు 100 రూపాయలు కూడా పడుపు వృత్తికి పోయే అవకాశం వచ్చింది. కాబట్టి ఫ్రీ స్కీమ్ మంచి కావు. నేనేందని చెప్పంటే ఏది అవసరమో విద్య ఇవ్వండి, మేము విద్య అందరికీ ఫ్రీ ఇవ్వండి, వైద్యం కూడా ఫ్రీ ఇవ్వండి. రైతులు, ఎందుకంటే మనకు దేశానికి వెన్నెముక రైతు ఖచ్చితంగా ఆయన పంట పండిస్తేనే మనకు కడుపులోకి వస్తుంది. కాబట్టి రైతుకి ఇవ్వండి. మిగిలిన విషయాలు ఏది స్కీమ్ అవసరం లేదు. ప్రతి ఒక్కడు అన్ని ఎంజాయ్ చేస్తుంటే ఏ ఇబ్బంది ఏం లేదు. ఈ 3 మీరు కనుక ఇచ్చేసేస్తే దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, మన డెవలప్మెంట్ కూడా ఉంటుందని చెప్పని నేను అంటున్నా. ఫైనల్ గా గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి పెన్షన్స్ కావచ్చు, ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ వల్ల మీరు డబ్బులు వృధా చేసే బదులు ఇవన్నీ కూడా పెట్టండి చెప్తున్నారా? అంతే. ఎందుకంటే ఫ్రీ స్కీమ్లు అనవసరం స్కీమ్లు ఇచ్చేసేసి ఒక 3 విద్య, వైద్యము,
రైతుకు మీరు గిట్టుబాటు రైతు ఇవ్వండి. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వండి. ఆయనకు మార్కెట్కి వచ్చినప్పుడు ఆ ధరకు గిట్టుబాటు ధర ఇవ్వండి. అప్పుడు ఆయన సంతోషపడతాడు. కానీ అవి ఇవ్వకుండా అనవసరపు స్కీములు ఎక్కడెక్కడో అవసరం లేదని ఆర్టీసీ అని చెప్పండి, మహిళలకు ఆర్టీసీ అని చెప్పనట్టు దానికి మేము వ్యతిరేకంగా కాదు. కానీ ఆర్టీసీకి మీరు ప్రీవియస్ గానే నెలకు 350 కోట్ల రూపాయలు లాస్ వస్తుంది ఆర్టీసీ. ఇప్పుడు ప్రజెంట్ గా 1000 కోట్ల చిల్లర లాస్ వస్తుంది. ఆ లాస్ డబ్బులు ఎవరు ఇవ్వాలి? స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి ఆర్టీసీకి. లేకుంటే ఆర్టీసీ ఏమవుతుంది? అమ్ముడు పోతుంది. అమ్ముడు పోయేసేసి ఇబ్బంది పడుతుంది. అంటే బస్సులో టికెట్ పెట్టుకొని కొనలేని పరిస్థితిలో ప్రజెంట్ మన తెలంగాణలో ఉన్నారా నేను అడుగుతున్నాను. మనం తిరగలుగుతాం కదా. అసలు ఫ్రీ ఎందుకు? వాళ్ళు అడిగారు మేము నన్ను ఫ్రీగా పెట్టని చెప్పని. ఎందుకు చేస్తున్నారు మీరు అట్లా? డబ్బును ఎందుకు వృధా చేస్తున్నాడు? గవర్నమెంట్ డబ్బును మీరు ఎందుకు వృధా చేస్తున్నారు నేను అడుగుతున్నాను. పడతారు మరి, అది అవుతుంది. ఎందుకని చెప్పంటే వాళ్ళే కూడా మీరు చూస్తున్నారు, మీరు వాళ్ళ సీట్ల గురించి అది గొడవలు పడుతున్నారు. రకరకాలుగా ఆ ఫ్యామిలీస్ కూడా ఆగమైపోతున్నాయి కూడా అడ్డగోలుగా. ఎందుకంటే ఫ్రీ అని చెప్పంటే జేబులో ఆధార్ కార్డు పెట్టుకొని పోయి తిరుగుతారు, రకరకాల తిరుగుతున్నారు. ఆ సమస్య మనం వేదిక ద్వారా మనం అనకూడదు. కానీ అది కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్ గా దాన్ని బ్యాన్ చేసేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అన్ని స్కీములు మొత్తం పనికిమాల స్కీమ్ మొత్తం తీసేసి విద్య, వైద్యం, తర్వాత రైతులకు 3 ఇస్తే చాలు. మేము దాంట్లో గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకోవాలి మీ టీఆర్జీఓస్ నుంచి? గవర్నమెంట్ ఖచ్చితంగా మా సమస్యలు మాత్రం 100% పరిష్కరించాలి. పరిష్కరించకుంటే మా వంతుగా మేము ఉద్యోగులం, పెన్షనర్లు మేము అందరం కలిపేసేసి ప్రభుత్వంలో ఏ విధంగా మేము మెడలు వచ్చి మేము మా డిమాండ్స్ సాధించుకుంటాం మాకు తెలుసు. గత ప్రభుత్వాలు చాలా విర్రవీగిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మేము వెంటబడితే మాత్రం అదే సమస్య లేకుండా మా సమస్యలు మేము పరిష్కారం చేస్తాం. కాబట్టి ప్రభుత్వం ఈ నెల 15 లోపల కనుక మా సమస్యలు దయచేసి మీరు మమ్మల్ని పిలవండి, పెన్షనర్లు మమ్మల్ని పిలవండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మేము ఏవో 60 years ఉన్న వాళ్ళు. మమ్మల్ని రోడ్డు మీద తీసుకురావడం సమస్య కాదు. మీరు చూస్తున్నారు ఇక్కడ ఇంతమంది ఎక్కడెక్కడికలో వివిధ జిల్లాలకు వెళ్ళి వచ్చి ఎందుకుంది వాళ్ళ మనసులో ఉన్న ఆక్రోశాన్ని బయట పెట్టలేక వాళ్ళు వచ్చేసారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని స్పందించేసి మమ్మల్ని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మా డిమాండ్స్ మొత్తం త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.